చేదస్తపు మొగుడు చెప్తే వెండు కొట్టి ఏడుస్తాడని ఒక చేదస్తపు మొగుడు ఉన్నాడు. ఎందుకు ఇది మీకు చెప్పాల్సి వస్తుందంటే, మనం చేసే పని కొంచెమైనా బుర్ర ఉపయోగించాలి. ఏదో గుడ్డిగా అలా వెళ్ళిపోవడం కాదు. మనం చేసిందే కరెక్ట్ అనుకుంటే ఒక్కోసారి చాలా దెబ్బతినాల్సి వస్తుంది. అలాంటి ఒక స్టోరీ మీకు చెప్పదలుచుకున్నాను ఇవాళ. ఏంటంటే, మనం ఉండొచ్చు, మనకి ఏదో ఒక నియమం పెట్టుకున్నాం అనుకోండి, ఆ నియమం పాటించవచ్చు. ఆ నియమం కోసం మనం ఏది తప్పు చేయకుండా అలాగే ఉండొచ్చు, కాదనట్లా. సపోజ్ 3 రోజులు ఉపవాసం ఉందాం అనుకున్నాం, లేదా 3 రోజులు మౌనం పాటిద్దాం అనుకున్నాం. 3 రోజులు మౌనం పాటించవచ్చు. ఎవరైనా మాట్లాడినప్పుడు ఇలా మౌనంలో ఉన్నాను అని సైగలు చేసి చెప్పచ్చు, లేదంటే పేపర్ మీద రాసి చూపించవచ్చు. ఎన్నో రకాలు ఉన్నాయి సైగలతో అర్థం కాబట్టి. అంతేగాని అసలు మౌనం కదా అని చెప్పి వాళ్ళు ఏమడిగినా బుర్రబద్దలు కొట్టుకున్నా కూడా నేనేం సమాధానం చెప్పను, ఇలాగే ఉంటా అంటే అది ఎలా ఉంటుంది? ఒకసారి డేంజర్ విషయం ఏదో చెప్పాలనుకుంటారు, ఎవరో వస్తారు, ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకున్నప్పుడు అలాగే ఉంటే కుదరదు కదా. దేనికైనా సరే సిచ్యువేషన్ బట్టి ఏదైనా మారుతూ ఉంటుంది. అన్నిటికీ కొన్ని నియమాలు ఉంటాయి, కానీ అవే చేయాలని కుదిరినప్పుడు దానికి వేరే ఆప్షన్ ఉంటుంది. గ్యారంటీగా ప్రతిదానికి ఒక ఆప్షన్ ఉంటుంది. మొన్న అలా అన్నావు కదా, ఇప్పుడు ఇలా ఎందుకు చేసాం అనడానికి లేదు. అప్పుడు సిచ్యువేషన్ అది, అప్పుడు అలా చేసాం. అదే వరకు ఇప్పుడు సిచ్యువేషన్ వేరే ఉంటే ఇప్పుడు వేరేలా చేస్తాం. చేసేది ఒకటే పని అయినా కూడా హెచ్చు తగ్గులు మార్పులు అనేవి ఉంటాయి తప్పనిసరిగా. అలాంటి చాదస్తపు మొగుడు సంగతి ఒకటి చెప్తాను. ఒక చాదస్తపు మొగుడు ఉన్నాడనమాట. అతను ఏం చేశాడు, మౌనవ్రతం పెట్టుకున్నాడు. మౌనవ్రతం పెట్టుకుని 2 రోజులు మౌనంలో ఉందాము అని అనుకున్నాడు. ఓకే, రైట్, బాగానే ఉంది. ఈ మౌనవ్రతం ఉండగానే ఏమైందంటే, వాళ్ళ అత్తగారు అల్లుడిని భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిస్తే సరే అనేసి వెళ్ళాడు. అత్తగారికి వెళ్ళాడు, చక్కగా విస్తరి కూర్చున్నాడు. అల్లుడు కదా, బోల్డ్ రకాల పిండి వంటలు అవన్నీ చేశారు వాళ్ళు. చేస్తే హాయిగా భోజనానికి కూర్చున్నారు. ఆయన కూర్చున్నాక అత్తగారు వడ్డించడం మొదలుపెట్టింది. ఈయన మౌనవ్రతం కదా, ఈయనేం మాట్లాడట్లా, చాలు అనే మాట చెప్పట్లా. ఆవిడకేమో పెడుతూనే ఉంది. గారెలు వేస్తుంది, బూరెలు వేస్తుంది, పరవాన్నం వేస్తుంది, పులిహార వేస్తుంది, అన్నం పెట్టింది, కూరలన్నీ వేసింది. అన్నం ఇంత రాసి అయిపోయింది అనమాట. అయినా అతను చాలు అనే మాట చెప్పట్లా. చెప్పపోయేసరికి పాపం అల్లుడు ఎంత ఆకలితో ఉన్నాడో ఏమో, నాకు కూతురు అసలు పెట్టి వస్తుంది లేదా ఏముంటుందో ఏం పెడుతుంది దాన్ని బొంద అనుకుని తిట్టుకుని అత్తగారు తినండి అల్లుడు గారు అని తినమ్మా తిట్టే. ఎంత తింటాడు తిన్నారు కదా, ఎంత ఇప్పుడు రాసి అన్నం. సరే అనేసి ఇంకొక నియమం పెట్టుకున్నారు ఆయన. ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు. ఎవరన్నా భోజనానికి పిలిస్తేట వాళ్ళు పెట్టినది వదలకూడదట, వదలకుండా తినాలట. ఆయన పెట్టుకునే నియమమే అది కూడా. మౌనవ్రతం ఒకటి, పెట్టింది వదలకుండా తినాలన్న నియమం ఒకటి. 2 నియమాలు ఆయన పెట్టుకున్నవే. ఎవరో ఆయన పెట్టింది కాదు, ఎవరు బలవంతంగా నెత్తి రుద్దింది కాదు. పెట్టుకున్న దానికి కట్టుబడి ఉండాలి అని చెప్పి పాపం ఎక్కించి అలా వల్ల అది ఖాళీ చేశారు. ఖాళీ చేయగానే వాళ్ళ అత్తగారు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి ఏం చేశారట, పాపం అయ్యో అల్లుడు ఇంత పెట్టిన తినేశాడంటే చాలా ఆకలి మీద ఉంటారని చెప్పి మళ్ళీ వడ్డించడం మొదలుపెట్టింది. మళ్ళీ అయినా కూడా ఈయన మౌనవ్రతం ఉంది. సరే తర్వాత చెప్తారు. మళ్ళీ వడ్డించడం మొదలుపెట్టిండారు. శుభ్రంగా వడ్డిస్తూనే ఉంది. ఈయన కళ్ళు దాని చూస్తున్నాడే తప్ప వద్దని చెప్పడే. చాలా సమయానికి ఏమంటారు దీన్ని, సరే నువ్వు మౌనవ్రతంలో ఉన్నావు, ఇలా చేయటం పెట్టలేవా, వద్దనలేవా, దాన్ని ఏమంటారు చాలా సమయానిగా. మళ్ళీ రెండోసారి వడ్డించేసరికి అసలు ఏం చేయాలో అర్థం కాల. వదలకూడదు, పెట్టింది వదలకూడదు, వద్దని నోటితో చెప్పకూడదు. చేతితో చెప్పచ్చు అన్న ఐడియా ఆయనకి లేదు, లేకపోతే అసలు చేతి కూడా ఉపయోగించకూడదని పెట్టుకున్నాడు, నేమని తెలియదు. ఆవిడ వడ్డించేసి శుభ్రంగా వెళ్ళిపోయింది. ఈయనేం చేశాడు, మళ్ళీ అది కూడా తినడం మొదలెట్టాడు. పరుగు పోతుంది కదా, లేకపోతే పెట్టింది అది కూడా. ఆయన నియమాలు ఆయనకి కట్టుబాటులో ఉన్నాడు, తప్పకూడదునే మరేంటో. తిని 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 పొట్ట ఠాప్మని పగిలిపోయే వరకు వచ్చి పగలలేదులే కానీ ధప్పమని పడిపోయాడు. భుక్తావేశం వచ్చేసి ఊపిరి అందక
చేయి కూడా కడుక్కోవాలి, అక్కడే పడిపోయాడు పక్కకి. అయ్యో 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 అల్లుడు గారు పడిపోయారు అని చెప్పి మొత్తం అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి నెమ్మదిగా నలుగురు లేపి పక్కన పడుకోబెట్టి ఆ ఎంగేజ్ చేతికి డాక్టర్ని పిలుచుకొచ్చారు. డాక్టర్ వచ్చిన తర్వాత అంతా చూసి శుభ్రంగా నాది అంతా బాగానే ఉంది, ఏ రోగం లేదు, దీనికి ఓవర్లోడ్ అయింది అని చెప్పేసి చెప్పాడు ఆయన. అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా చూడండి. మన నియమం పెట్టుకోవచ్చు కానీ దానికి నిబంధనలు ఉంటాయి కదా, మార్పు చేర్పులు అనేవి ఉంటాయి. అయినా మార్చాల్సిన అవసరం కూడా లేదు, వద్దత్తయ్య గారు అని అవసరం లేదు. ఇలా అంటే చాలు, చెయ్యి ఇష్టం ముందు ఇలా పెట్టగానే ఎవరు పెట్టరు. లేకపోతే వద్దు అనో చాలు అనో ఏదో చేతితో సైగ చేయొచ్చు. అది కూడా చేయకుండా ఉన్నారంటే ఎంత చాదస్తమో చూడండి. ఇలాంటి వాళ్ళు మీకు కూడా ఎప్పుడైనా తగిలితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ కొట్టడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి.